ఎలా ఉందంటే పాత సామెత ఎలా ఉందంటే ఏరికోరు తెచ్చుకున్న పిల్లం ఎగిరెగిరిదండిందంట. అంటే అలా ఉంది గవర్నమెంట్. మరి ఏరికోరి తెచ్చుకున్న గవర్నమెంట్ ఇప్పుడు ఎగిరెగిరి దండుతుంది. ఎంత నియంతృత్వంగా పరిపాలిస్తుందంటే, ఎంత నియంతృత్వంగా వ్యవహరిస్తుందంటే గవర్నమెంట్ ఇంత గత ప్రభుత్వంలో అయినా సరే ఏదైనా ధర్నాలు చేసినా, లేకపోతే ఏదో ఒక చిన్న రాస్తారోకోలు చేసినా, లేకపోతే స్టూడెంట్ ఏదో రోడ్డు మీద పోయినా ఏదైనా మేము అనుకుంటే అది జరుగుతుండే కనీసం. ఇప్పుడు ఈ గవర్నమెంటు గత 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మేము ఏ చిన్న చేసినా పెట్రోల్ పైన పోసుకున్నా కూడా గవర్నమెంట్‌కి చలనం లేదంటే అసలు ఈ గవర్నమెంట్‌ని ఏం చెప్పాలో, ఏం చేయాలో అర్థం కావట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏందంటే ఇంతకుముందు గతంలోని గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండుండే. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తలేవు, కనీసం ఏం ఇస్తలేవు, కనీసం అంటే పేపర్ లీక్ అవుతున్నాయని ఆ ఉద్దేశంతో ఏమవుతుందంటే సోమాజిగూడలో ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఆ సోమాజిగూడలో ఎవరు వచ్చిర్రు? రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఆ టైంలో మేము అందరం వెళ్ళాం ఇక్కడ సిటీ సెంటర్ లెవెల్ నుంచి. వెళ్తే వాళ్ళు ఆ ప్రెస్ మీట్‌లో ఏమన్నారంటే, మీ బాధలు మాకు తెలుసు. గత ప్రభుత్వము బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత దోకా చేసింది, ఎంత మీకు అన్యాయం చేసిందో మాకు తెలుసు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు మిమ్మల్ని కల్పిస్తాను. మీ బాధను నాకు తెలుసు. ₹5 భోజనం తిన్నారు నేను కళ్ళారా చూశాను అని అన్నాడు రేవంత్ రెడ్డి. ఏందో మరి ఆ కళ్ళారా చూశారు, మరి ఆయనకు సరిగా ఏం అర్థమవుతుందో లేదో మరి నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాధలు తెలుసు, మా ప్రాబ్లం తెలుసు, బాధలు తెలుసు, ఏంటి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాము, స్టూడెంట్ ఏంది, ఇలా నిరుద్యోగులు ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని అరిగోషలు పడుతున్నారు అనేది రేవంత్ రెడ్డి గారు తెలుసు. మళ్ళా తెలిసినప్పుడు ఎందుకు 2 లక్షల ఉద్యోగాలు చెప్పేసి హామీలు, అంటే నువ్వు చెప్పిన హామీలు ఏదో అంటే మామూలుగా ఏదో సీఎం అవ్వడం కోసమే ఈ హామీలు ఇచ్చావా? మీ ప్రభుత్వం రావడం కోసమే ఈ హామీలు ఇచ్చావా? ఏంది అంటే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసావు. ఎక్కడ శాసనసభలో చెప్పడం కానీ, మేనిఫెస్టోలో చెప్పడం కానీ, లేకపోతే మామూలుగా సోమాజిగూడ ప్రెస్ మీట్లో చెప్పడం కానీ, ఇలా చాలా వరకు చెప్పావు నువ్వు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి. 2 లక్షల ఉద్యోగాలు ఏంటి మరి? ఆ 60,000 ఉద్యోగాలు నింపేసి ఒక్కొక్క మంత్రులు ఒక్కొక్క రకంగా మాట్లాడడం. ఆ 60,000 ఉద్యోగాలు ఎప్పుడు వచ్చినాయండి? 60,000 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చిన ప్రభుత్వాన్ని మీరు బీఫామ్ ఇచ్చేసి మేము 60,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేస్తారు. ఇలా చెప్తారండి? అంటే ఎవరో పుట్టిన బాబు నా బాబు అని అనుకొని ఎత్తుకొని తిరగడమా? ఇది ఏమాత్రం కరెక్ట్ కాదండి. ఇది నేను చెప్తున్నా ఏంటంటే, నేను ఒకటే మాట చెప్పగలుగుతున్నా. నిన్న ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చారు. ఎంత కళ్ళారా చూసామంటే జాబ్ క్యాలెండర్ అయినా, లేకపోతే నిరుద్యోగుల సమస్యల మీదైనా, నిరుద్యోగుల అరిగోషల మీదైనా ఏదో ఒక మాట మాట్లాడతారని మేము అనుకున్నాం. కానీ ఒక్క మాట మాట్లాడకుండా 40 నిమిషాలు మాట్లాడేసి మీరు చదువుకోండి, మంచి చదువుకోండి. ఇంకోటి ఏంటంటే స్థానిక ఎలక్షన్లో మేము పైన అధికారంలో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాము. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాం కాబట్టి మీరు స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ ఓటేయకుండా బీఆర్ఎస్ కానీ వేరే పార్టీకి ఇస్తే మీకు ఇలాంటి పరిపాలన జరగదని ఇండైరెక్ట్గా చెప్తుండు మాకు అందరికీ. ఇదేంటి అసలు? ప్రెస్ మీట్ ఒక సీఎం మాట్లాడేటప్పుడు అది ఏ రకంగా మాట్లాడుతుండు, ఎలా మాట్లాడుతున్నది అంటే మీరు ఎలా మాట్లాడుతున్నా అంటే ఏదో తెలుగు వచ్చు కదా, ఏదో డైలాగుల ముఖ్యమంత్రి అయిపోయాడు మొత్తం మీద అతను. మాట్లాడితే ఏదో ఒక డైలాగులు. ఇప్పుడు ఏంటంటే స్థానిక ఎలక్షన్లు జరుగుతున్నాయి. స్థానిక ఎలక్షన్ జరగగానే ఎక్కడో సూర్యాపేటకి వెళ్ళడము, లేకపోతే వరంగల్కి వెళ్ళడము, అక్కడే ఒక 1,000 కోట్లు హామీలు ఇవ్వడము, శంకుస్థాపన చేసుకోవడము. ఇదా గవర్నమెంట్ అంటే? అడ్మినిస్ట్రేషన్ పడిపోయిందండి మొత్తం గవర్నమెంట్లో. అడ్మినిస్ట్రేషన్ లేదు. 30 లక్షల ఉద్యోగాలు, 35 లక్షల నిరుద్యోగులు కూడా ఇప్పుడు అరిగోసలు పడుతున్నారు. అది ఆల్రెడీ రేవంత్ రెడ్డి గతంలో గవర్నమెంట్కి ఆల్రెడీ తెలుసు రేవంత్ రెడ్డికి ఏంటనేది. మేము ఇప్పుడు ఒకటే చెప్పగలుగుతున్నాం, మాకు ఒక ఓట్ బ్యాంక్ ఉంది, ఓటు హక్కు ఉన్నది. దాని ద్వారా ఏం చేయాలన్నది అది చేస్తాం. గత ప్రభుత్వాన్ని దింపినాం, ఈ గవర్నమెంట్ దింపడానికి ఏ మాత్రం ఆలోచించాం. దీన్ని కూడా ఎలాగో తీసుకొచ్చినామో అలాగే దింపి పడేస్తాం అంతే.